గోదావరిఖని పట్టణంలో ఉన్నాం. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రధాన పట్టణము, కార్మిక క్షేత్రమైన గోదావరిఖని పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మరి గోదావరిఖని పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులుగా చెప్పుకోవచ్చు, బొడ్డు రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈరోజు వారి చివరి ఘట్టము, మరి ఎంపీ అభ్యర్థుల కోసం ప్రచారంలో చివరి ఘట్టం ఎలా ఉంది, మరి రాబోయే రోజుల్లో అంటే 2 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వీళ్ళ పార్టీ ఎలా ఉండబోతుందో ఒకసారి వారి ఉద్దేశం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, లాస్ట్ చివరి రోజు ఎట్లా ఉంది, మీ ప్రచారం ఎట్లా ఉంది? చివరి రోజు మా ప్రచారం రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా చాలా ఆసక్తిగా, ఉత్సాహంతో, స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు మీరు చూసిండ్రు, అసలు ర్యాలీనా లేకపోతే విజయోత్సవ ర్యాలీనా ఏర్పడకుండా అసలు అంత చక్కగా మా కొప్పుల ఈశ్వరన్నను, మా కార్మిక నాయకుడిని గెలిపించుకోవాలి, మా ఉద్యమ నాయకుడిని, ఉద్యమకారుణ్ణి గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వెళ్తూ ఉంటే వారి ముఖం లోపల కేసీఆర్కి మేము మా రామగుండం నుంచి అత్యధిక ఓట్లు వేయించి గిఫ్ట్గా ఇస్తామనేలాగా వారు మేము ఓటు అడుగుతున్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలు మాకైతే 100% అనిపిస్తుంది. భారీ మెజారిటీ దిశగా కొప్పులీశ్వరన్న అడుగులేస్తూ ఉన్నాడు. తప్పకుండా 2 రోజులల్లో వాళ్ళు ఎన్ని డబ్బులకు దాదాపుగా మరి ఎన్ని వేలు ఇచ్చుకుంటారో, ఎట్లా కొనుక్కుంటారో, ఏం జరుగుతుందో, మందులకు ప్రలోభాలు పెట్టినా కూడా ఈసారి మాత్రం ఇది కార్మిక క్షేత్రం, ఇది ఉద్యమాల గడ్డ. రామగుండం గడ్డలో మాత్రం ఖచ్చితంగా కొప్పులీశ్వరన్నకు భారీ మెజారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది. మీరు ఇంకా ఏమనుకుంటున్నారన్న, ప్రజల దగ్గర ఈ 10 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా, గడప గడప ప్రచారం, ఏం తెలుసుకున్నారు? ఏం లేదు, అసలు ప్రజల లోపల ఒక నిర్లిప్తత, అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, ఎట్లా మోసపోయినామని వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి అటు ఒకటి ఇటు వేద్దాం అనుకున్నారు కావచ్చు, లేకపోతే ఏం జరిగిందో కానీ మొత్తానికైతే మేము మోసపోయినాం, మోసపడుతున్నాం. వడ్లు మన పొలాలు ఎండిపోయినాయి, వడ్లల్లో మనుషులు చచ్చిపోతారు. ఏ రకంగా చూసినా నీళ్లు లేవు, కరెంటు లేదు, అరిగోస పడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఎట్లా ఉన్నాయో మళ్ళీ అటువంటి పరిస్థితులే మళ్ళీ కనబడుతూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు, ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకుంటారు. ఏ రంగం మొన్న కరెంటు లేక నేను ఒక వీడియో చూసిన, ఎగ్జామ్ సెంటర్లో కూడా 2 గంటలు కరెంట్ లేదు ఎంసెట్ ఎగ్జామ్కి. అంటే ఎక్కడ చూసినాము, ఉస్మానియా యూనివర్సిటీలో అదే పరిస్థితి ఉన్నది. చాలా అద్భుతమైన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మన కొట్లాడే నాయకుడు కేసీఆర్ గారితో తెలంగాణ శ్రీరామ రక్షణ ప్రజలు అనుకుంటారు. తప్పకుండా దానికి 100కు 100% ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు సంపాదించబోతున్నారు? ఫస్ట్ 3-4 ఉంటాయి వచ్చు అనుకున్నాం. ప్రచారం చేసినాక మా కేసీఆర్ బాబు బయటికి వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడ లేనటువంటి జనం దాన్ని చూసి భయపడి వాళ్ళు ఈ కేసీఆర్ మొత్తం 17 సీట్లు కొడుతుంది కావచ్చు అని చెప్పి భయంతో కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలి, బస్సు యాత్రను ఆపాలని ఒక కుట్రతోటి 48 గంటలు వారెన్ని నీ లాగుల తొండలతో చొరగొడతానొచ్చు, చీరగడతా అని చెప్పచ్చు, లేకపోతే నీ ముడ్డుకున్న చెడ్డు గుంజుకుంటా అని చెప్పచ్చు, ఏది పడుతుంది మాట్లాడతారు. కానీ ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కనబడాయి. కేవలము వాళ్ళు అక్కడ చేసినటువంటి నార్మల్ వాక్యం, పెద్ద వాక్యాలు కూడా ఏం కాదు, కానీ వాటిని అడ్డుపెట్టి కేసీఆర్ గారిని 48 గంటలు నిర్బంధించారు. వాళ్ళు నిర్బంధించారు. నిన్న చూడొచ్చు కాలనీలో ప్రచారాన్ని, వాళ్ళు జనరల్గా ప్రచారానికి పర్మిషన్ ఉన్నాయి, ఆ ప్రచారాన్ని కూడా అడ్డుకున్నారంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు కానీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, ఉద్యమ కార్యకర్తలు, ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాల ప్రజలు, ఉన్నత విద్యావంతులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని వల్ల నిలబెడితేనే మన తరఫున కొట్లాడతాడు. తెలంగాణకు కేసీఆర్ బాబే రక్షణ ఉండాలి, కేసీఆర్ బాబుని మళ్ళా సీఎంగా చూడాలని ప్రతి ఒక్కరు కలలు గంటను. తప్పకుండా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం, చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతులు అయితే 100% వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్పు చూపెడతారు. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏ విధంగా మార్పు కోరుకున్నారో అదే విధంగా ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు కోరుతారు. బీఆర్ఎస్ పార్టీనే 17 స్థానాలలో గెలుపొందుతుంది అన్న విషయాన్ని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్.